హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మోగన్ తివారీ అమ్మ. ఈరోజు వీడియో ఏంటో అని చూస్తున్నారా? ఈరోజు అయితే మార్నింగ్ ఇప్పుడే లేచాను. ఓకే సరే, ఎప్పుడు డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ షూట్ చేయమని చెప్పి చాలామంది ఇన్స్టా డిఎమ్స్లో అడుగుతున్నారు కదా. ఈరోజు క్లైమేట్ అయితే సూపర్ సూపర్ కూల్ ఉందన్నమాట. సరే అని చెప్పి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు టైం అరౌండ్ 9:30 10 అయితే అవుతుందన్నమాట. కొంచెం లేట్గా లేచాను నేనైతే. సో వెళ్ళి నేనైతే ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేయాలి. నాకు వీలైనంత వరకు నేను ఫిల్మ్ చేస్తాను. అండ్ ఇక్కడైతే చాలా పెద్ద వర్షం పడుతుంది, అది కూడా మీకు చూపిస్తాను. హలో, ఐఎమ్ బ్యాక్. నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చాను. ఇప్పుడు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి. మా కజిన్ కూడా వస్తుంది, సో ఇద్దరికి కలిపి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత తింటూ మాట్లాడుకున్నాం. సో బ్రేక్ఫాస్ట్లోకి నేనైతే మ్యాగీ చేస్తున్నా, నాకు అండ్ నా కజిన్ కోసం. ఆ రోజు మమ్మీ అయితే ఉప్మా ఏదో చేశారనమాట. ఉప్మా అంటే యాంటీగా ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. యాక్చువల్లీ తింటాను నేను ఉప్మా అయినా సరే, బట్ ఆ రోజు ఎందుకో మ్యాగీ తినాలనిపించింది. ప్లస్ మా కజిన్ కూడా వస్తుందని చెప్పి ఇంకా మ్యాగీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. మ్యాగీ ప్రిపేర్ అయిపోయిన కరెక్ట్ టైంకి ఇంకా మా కజిన్ కూడా వచ్చేసింది. వర్షంలో తడుచుకుంటూ వచ్చింది. లక్కీగా క్యాబ్ అయితే బుక్ అయిందంట, సో వచ్చేసింది. ఇంకా కూర్చొని అలా మాట్లాడుతున్నారు, మమ్మీ కూడా మాట్లాడుతున్నారు సౌజీతోని. నేనైతే హ్యాపీగా నా మ్యాగీ ఎంజాయ్ చేస్తున్నా. చాలామందికి అంటే నాకైతే డ్రైగా ఉండేది ఇష్టం మ్యాగీ. కొంతమంది సూపీగా తింటారు కదా. మీరు ఎలా తింటారు? మీకు ఏ స్టైల్లో ఇష్టమో నాకు కామెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దు. ఐఎమ్ ఎంజాయింగ్ మై మ్యాగీ, డోంట్ డిస్టర్బ్ మీ. మ్యాగీ తినేసిన తర్వాత ఇంకా ముచ్చట్టు స్టార్ట్ చేసాము. అట్ ద సేమ్ టైం కొంచెం వర్క్ ఉందన్నమాట, అది కూడా చూస్తున్నాము. అండ్ ప్లస్ వీడియోస్ ఎడిట్ చేయాలి, థంబ్నెయిల్ ఎడిట్ చేయాలి, ఎడిటింగ్ వర్క్ కూడా కొంచెం ఉంది నాకు. తనకి ఏవో యాప్స్ వెబ్సైట్స్ ఐడియా ఉన్నాయంట ఎడిటింగ్ కోసం. ఎక్కడో చూసిందంట ఈ యాప్స్ అవి వర్క్ అవుతాయి అక్క ఎడిటింగ్ చేసినప్పుడు, మీరు ఏమైనా బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవాలన్నా అలాంటి దానికైనా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అక్క, ఇవి ట్రై చేయండి అని తను కొంచెం సజెషన్ ఇస్తుంది తనకు ఉన్న ఐడియాస్ బట్టి. సో అవైతే ఇద్దరం కలిసి చూస్తున్నాం అనమాట ల్యాప్టాప్తోని. ఇఫ్ ఇన్ కేస్ మీలో ఎవరికైనా సరే ఇలా ఎడిటింగ్ ఆర్ వీడియోస్ ఎడిటింగ్ ఆర్ థంబ్నెయిల్ ఎడిటింగ్ మీద ఏమైనా వీడియోస్ కూడా కంటెంట్ మనం చేసి మీకు చూపిస్తే యూస్ఫుల్ అవుతుంది అంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను ఏ యాప్స్ యూస్ చేస్తాను, ఏ టూల్స్ యూస్ చేసి ఎడిటింగ్ చేస్తాను అనేది కూడా నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఒక ఫుల్ లెంత్ వీడియో ఆర్ షార్ట్ వీడియో అయితే దానికి రిలేటెడ్గా అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ ఈవినింగ్ మధ్యాహ్నం అయితే లంచ్ చేస్తాము. మమ్మీ ప్రిపేర్ చేసేసాము. అప్పుడైతే మాకు వీడియో క్లిప్ రికార్డ్ చేయడం మర్చిపోయాను. ఈవినింగ్ ఇంకా మీరు ఆల్రెడీ సాయిబాబా టెంపుల్ బ్లాగ్ చూసే ఉంటారు కదా, ఇది ఆ రోజు అనమాట. సో నేను మా కజిన్ అయితే రెడీ అవుతున్నాము ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరాలని చెప్పి. ప్లీజ్ ఇగ్నోర్ ద బ్యాక్గ్రౌండ్ మెస్, ఎందుకంటే మేము హౌస్ షిఫ్ట్ అయ్యాం కదా, ఇంకా పూర్తిగా సర్దుకోలేదు. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అయితే మీకు హోమ్ టూర్ వీడియో చేసి చూపిస్తాను. ఇక్కడైతే నేను రెడీ అయిపోయాను అనమాట. విజయనగరం వచ్చేయమంటదా? విజయనగరం వచ్చి అంటది, నేను వస్తా. రెడీ అయిపోయిన తర్వాత టెంపుల్కి అయితే వచ్చేసాం. మీరు ఆల్రెడీ టెంపుల్ వాక్ చూసే ఉంటారు, ఒకవేళ చూడకపోతే కమ్యూనిటీ పోస్ట్లో ఉంటుంది. అండ్ నా లాంగ్ వీడియో కూడా ఉంది ఆల్రెడీ మన ఛానల్లోనే, ఒకసారి వెళ్ళి చూసేయండి తప్పకుండా. టెంపుల్లో దర్శనం అది చాలా బాగా జరిగిందనమాట. అక్కడి నుంచి మేమైతే మయూరి కేఫ్ అని ఉంటుంది మా ఏరియాలో, అక్కడికైతే నైట్ టిఫిన్ తిన్నామని చెప్పి వచ్చాము. వచ్చేసిన తర్వాత టిఫిన్ అయితే ఆర్డర్ చేసి నేను సౌజీ అలా కూర్చొని ఫొటోస్ అవి తీసుకుంటున్నాము. ఊరికే ఎప్పుడో కలుస్తాం మేము, రెగ్యులర్గా కలవడం కుదరట్లేదు ఎవరికి. మమ్మీ డాడీ కూడా అలా వెయిట్ చేస్తున్నారు. ఫుడ్ ఆర్డర్ చేసాం, ఇంకా ఫుడ్ అయితే రాలేదు. కొంచెం టైం పట్టింది. ఆ రోజు క్రౌడ్ ఏమంతా లేదు, బట్ స్టిల్ కొంచెం టైం పట్టింది. ఇంకా తర్వాత అయితే ఫుడ్ అయితే వచ్చేసింది అనమాట. మేమైతే గీ పొడి ఇడ్లీ, దెన్ గీ కారం దోశ ఒక 2, సాంబార్ ఇడ్లీ, పూరి ఇవైతే ఆర్డర్ చేసాము. చూడొచ్చు మీరు అక్కడ. డిన్నర్ అయితే చేస్తూ అలా మాట్లాడుకుంటున్నాం అనమాట. టెంపుల్లో అంతా మంచిగా అయ్యింది, పూజ అన్నీ అయ్యాయి అని చెప్పి మమ్మీ అయితే చెప్తున్నారు. మేము కూడా అలా తింటూ మమ్మీ డాడీతో మాట్లాడుతున్నాము. మళ్ళీ నెక్స్ట్ ఏంటి, రేపు ఏం ప్లాన్ చేద్దాము, ఏం చేద్దాము అవన్నీ డిస్కస్ చేసుకుంటున్నాం అక్కడ. ఇంతలోనే మా అన్నయ్య అయితే వచ్చారనమాట.
ఇందాక మెన్షన్ చేసినట్టు యామ్ని వదిన వీ రియలీ మిస్డ్ యూ సో మచ్. నువ్వు కూడా ఉండుంటే ఇట్ వుడ్ బి అ లాట్ ఆఫ్ ఫన్ అనమాట. అక్కడ నీకోసమే డిస్కషన్ అవుతుంది. అసలు మేము నీకోసం ఏం మాట్లాడుకున్నాం ఏంటి అని ఏమన్నా నువ్వు గెస్ట్ చేయగలిగితే నాకు కామెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోవద్దు. అయినో ఈ పాటికే సౌజీ ఇంటికి వచ్చి మొత్తం చెప్పేసి ఉంటుంది. బట్ స్టిల్ మేబీ నీకేమన్నా సౌజీ మిస్ అయిన పాయింట్స్ గుర్తుండొచ్చు కదా. మేము ఏం మాట్లాడుకుంటున్నాము అంటే వీఆర్ టాకింగ్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు యూ ఓన్లీ. అక్కడ టాపిక్ అంతా నువ్వే అయిపోయావు. లైక్ హౌ ద వే యూ ట్రీట్ అస్, నువ్వు చాలా మంచిదానివి అని చెప్పి చాలా ప్రైజ్ చేస్తున్నావు అనమాట నిన్ను మేమైతే. నెక్స్ట్ టైం డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ చేసినప్పుడు ఖచ్చితంగా నువ్వు కూడా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విల్ మేనిఫెస్ట్ ఇట్ యాక్చువల్లీ. So I hope you like this video. Please don't forget to like, share and subscribe to my channel Mogan Tiwari Ammai. See you all in the next video. Bye bye.